సింప్లిఫికేషన్స్ చాప్టర్ నుంచి ఎవ్రీ ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్న మోడల్ ఒకటి చూద్దామా. 10.3 into 10.3 into 10.3 plus 1 divided by 10.3 into 10.3 minus 10.3 plus 1. ఏం చేద్దాం? 10.3ని ఏ అనుకుందాం, అలానే 1ని బి అనుకుందాం. ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ 1ని మన కంఫర్ట్ కోసం 1 క్యూబ్ వేసుకుందాం. 1 క్యూబ్ ఇస్ 1 కదా, సో బి క్యూబ్. న్యూమరేటర్లో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉంది, డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 10.3 into 1 వేద్దాం. మనకు ఆన్సర్ 10.3 వస్తుంది కదా, సో ఏబి ప్లస్ కంఫర్ట్ కోసం 1 స్క్వేర్ 1 కదా, బి స్క్వేర్. డినోమినేటర్లో ఏముంది? ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఎక్కడో విన్నాం కదా, చూద్దాం చూడండి ఎక్కడ విన్నాము. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని ఇటు తెచ్చుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ప్రొడక్ట్లో ఉన్నది డివైడెడ్ బై అవుతుంది కదా, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది మొత్తం అబ్జర్వ్ చేయండి, ఫ్రాక్షన్ ఇదేగా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అప్పుడు మనకి ఇంకేం మిగులుతుంది? ఏ ప్లస్ బి నాకు ఆన్సర్. ఏ అంటే 10.3, బి అంటే 1 అంటే ఎంత? 10.3 ప్లస్ 1 11.3 అంతే.